నందన గోవి పిలుపును వింటే ఎందుకే రాధా యేసున సోయలు ఎందుకే రాధా ఎందుకే రాధా యేసున సోయలు అందరి కందిన ఆనందములే రావణ మరి అందరిది గోవిందుడు అందరి వాడిలే బృందావన రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోహము తీరునటే రాసక్రీడల ఎందుకే రాధా యేసున సోయలు ఎందుకే రాధా యేసున సోయలు అందరి కందిన ఆనందములే బృందావన మరి బృందావన మరి అందరికి గోవిందుడు అందరి వాడిలే కృష్ణ భగవానికి పరమాత్ముని యొక్క సంకల్పం. ఎక్కడ పుట్టాడు ఆయన? జైల్లో. ఎక్కడికి వచ్చాడు ఆయన? వ్రజానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళా బృందావనానికి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మథురకు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హస్తినాపురానికి. పరమాత్ముడు ఎవరెవరిని కటాక్షించదలుచుకున్నాడో ఆయన అనుకున్నాడు బృందావనంలో ఉండేటువంటి యొక్క వాళ్ళందరినీ కూడా తరింప చేయాలి అనుకున్నాడు. క్వచితు వనాశయామానోధతత్ప్రజాతం సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శృంగరవేణ చారుణా వినిర్గతో వత్సపురస్సరో హరి తేనైవ సాకం పృదుకా సహస్రశా స్నిగ్ధా సుశీగ్వే తర్విషాణవేణవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాన్ వత్సాన్ పురస్కృత్య వినిర్య యుర్మదా కృష్ణం వత్సర సంఖ్యాతైర్యోధికృత్య స్వవత్సకాన్ చారయంతోర్భలీలాభిర్విజహృస్తత్ర తత్ర ఫలప్రవాలస్తవక సుమనః పింఛనాతుభీకాచ గుంజామణిస్వర్ణాభూషిత అప్యభూషయన్ గోపాలకృష్ణ భగవానికి. బృందావనాన్ని చేరుకున్నారు. పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఎక్కడ గోశాలలు కడదాం, ఎక్కడ నదీ తీరంలో చిన్నటువంటి యొక్క నివాసాలకు ఏం చేద్దామంటే గోపికలందరూ వచ్చారట. మనకి ఇళ్ళు వద్దు, ఇక్కడ ఇళ్ళు వద్దా, మరి ఉండడం ఎట్లా? మనం అందరం గుడిసెళ్ళల్లో ఉందాం. ఓ మరి ఆయనకు కృష్ణుడికి ఆయనకు మాత్రం భవనం ఉండాలి. కారణం ఏంటి? ఇల్లుకిల్లు అడ్డమైపోతే అసలు ఇల్లు కనిపించడం లేదు మనకు. ఇల్లుకిల్లు అడ్డమైపోతే ఆ ఇల్లు చూద్దామంటే ఈ ఇల్లు అడ్డం, ఈ ఇల్లు చూద్దామంటే ఆ ఇల్లు అడ్డం, అసలు ఇల్లు కనిపించడం లేదే మనకు. ఇండ్లు చేయంగా అందుకోసం మనకి ఇండ్లే వద్దు. పరమాత్ముడికి ఒక్కడికే. ఏమిటండి దీని సారాంశం? మన ఇండ్లు మనం చూసుకొని మురిసిపోతుంటే అసలు ఏ ఇంటికో అన్నో ఆ ఇల్లు జ్ఞాపకం ఉంటుందా మనకు? అసలు ఇల్లు ఎక్కడుంది? అక్కడెక్కడో ఉంది. భగవంతుని యొక్క మందిరం, భగవంతుని యొక్క స్థానం శ్రీవైకుంఠం. ఇక్కడ ఉండేటువంటి యొక్క వైభవాలు చూసుకొని మురిసిపోతూ అసలు ఇల్లును మర్చిపోతున్నాం. అందుకే మనకు గుడిసెలు. స్వామికి ఒక్కడికే భవనము అన్నాడట.
అందరు పిల్లలందరూ చూస్తున్నారు. కొత్త స్థలానికి రాగానే పిల్లలకు ఉత్సాహం ఎక్కువ. అందరు కలిసి అటు ఇటు వెళుతున్నారట. ఆ యమునా నది తీరంలో తిరుగుతూ ఉంటే కంసుడు పంపించినటువంటి ఒక రాక్షసుడు ఉన్నాట. వాని పేరు ఆఘాసురుడు అని. పెద్ద సర్పం తిరిగి నోరు తెరుచుకున్నాట. పిల్లలందరూ నడుస్తుంటే కొంత దూరం పచ్చడి గడ్డి కనిపించారు. అబ్బాయి ఎంత బాగుంది ఇక్కడ గడ్డి నడుస్తుంటే మెత్తగా అన్నారట పిల్లలు. మరి కొంత దూరం వెళ్ళే వరకు సన్నపు ఇసుక కనిపించారు. ఇది ఎంత బాగుంది అన్నాడు. మరి కొంత దూరం వరకు వెళ్ళే వరకు ఎర్రటి తివాసి పరిచి ఉందట. అరే ఈ భూమి మీద తివాసి కూడా పరిచిందే, పోదామా? ఆ తివాసి మించి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తివాసి కాదది, ఆకాసురుడనే రాక్షసుని నాలుక. ఆ నాలుక మీద నడుస్తున్నారు వీళ్ళంతా. బలరామాదులందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ అసలు కృష్ణుడు రాడేమిటి? ఆయన వస్తే కదా మింగేది. చూచాయట మన వాళ్ళందరూ ఏరి. ఓహో, ఈ ఆకాసురుని నోట్లో పడ్డారా వీళ్ళంతా. వెంటనే ఈయన వెళ్ళిపోయేట. ఈయన పోంగానే ఆకాసురుడు నోరును మూస్తున్నాడు, చిన్నగా చేస్తున్నాడు. వాడు ఎంత చిన్నగా చేస్తున్నాడో ఈయనంతా పెరిగిపోయినాడు. పెరిగిపోయి మొత్తం ఆ పక్కకు ఉన్నటువంటి పెదవులు చినిగిపోయి వాడు చచ్చిపోయినాట. హాతస్తి అన్నాట. ఎవరు పోయినారు? ఆకాసురుడు. ఆకాసుర సంహారం జరిగిందట. తేనైవ సాకం పృథుగా సహస్రశ శృఘ్నాసు విఘ్నేత్ర విషాణవేణవః స్వాన్ స్వాన్ సహస్రోపరి సంఖ్యయాన్వితాం వత్సాన్ పురస్కృత్య వినిర్యయుర్మదాః. గోపాలకృష్ణ భగవానికి దుష్ట సంహారాన్ని చేయడానికి, శిష్టజన రక్షణాన్ని ఇవ్వడానికి వచ్చాడు భగవంతుడు గనక. ఎవరెవరైతే మరి ఈ రాక్షసులు మాత్రం పాపాత్ములా? వాళ్ళు కూడా ఏదో జన్మల పుణ్యం చేసి ఉంటేనే కృష్ణుడి చేతిలో చనిపోయే యోగం పట్టింది వాళ్ళకు. లేకపోతే ఎన్ని పాటు సావులు తావడం లేదు ప్రపంచం లోపల. పరమాత్మ ముట్టుకొని వాళ్ళని హతం చేస్తున్నాడు కనుక చనిపోయిన ప్రతి రాక్షసుని యొక్క ఆత్మ వచ్చి భగవంతునిలోనే లీలమైపోతున్నదట. అందుకోసమే ఇక్కడ పరీక్షిత్ మహారాజు గారికి చెప్తూ ఉన్నాయట. ఎవరు? శ్రీ శుక భగవానుడు. ఇంతలోపల తదద్భుతస్తోత్ర సువాజ్యగీతికా జయాదినైకోత్సవ మంగళస్వమాన్ శ్రుత్వా స్వధామ్నోత్యజ ఆగతో చిరాదృష్ట్వా మహేశస్య జగామ విస్మయం. ఒక భక్తురాలు పూర్వకాలంలో, పూర్వజన్మలో అనేకమైనటువంటి శ్రీమంతురాలు. ఆ శ్రీమంతురాలే కానీ కృష్ణ భక్తురాలు. భగవంతుని భక్తి ఉంది. ఆ శ్రీమంతం ఉంటే ఉండని కాక, శ్రీమంతం లేని వాళ్ళని చూసి వెక్కిరించడం మంచిది కాదండి. కనుక ఆ శ్రీమంతురాలు ఈ జన్మ లోపల పండ్లు అమ్ముకునేటామెలాగా పుట్టిందటండి. పండ్లు అమ్ముకునేటామెలాగా బృందావనంలో పుట్టింది. పెద్ద మనిషి అయిపోయింది. 90 ఏళ్ళు వచ్చాయి. పాపం భోజనం గడవాలంటే పళ్ళు అమ్ముకోవాలి. చూచినాడ పరమాత్మ ఈమె కర్మ ఈనాటికి తీరిపోతోంది. సుసంపన్నమైన జీవితాన్ని గడుపుతుంది. ఆ అమ్మగారు వచ్చారట. పండ్లు అమ్మ పండ్లు చూచాడు. అమ్మ పండ్లు అమ్మ వచ్చాయి, పైసలు ఇస్తావా? కొనుక్కుంటాను. నా దగ్గర ఎక్కడండి డబ్బులు? ఆడవాళ్ళ దగ్గర పైసలు ఉంటాయా ఎక్కడన్నా అంటున్నదట. ఎవరు? యశోద. ఆ కాలం అండి. అమ్మగారి దగ్గర పైసలు ఉంటాయా? మీ నాన్న లేడు, వచ్చినాక లెక్క. ఈ కాలంలో అయ్యగారి దగ్గరనే పైసలు లేవండి. వాళ్ళు ఇస్తేనే తీసుకోవాల్సి వస్తుంది. కాలం మారింది. అమ్మా పండ్లు పైసలకే కాదమ్మా, వడ్లకైనా, బియ్యానికైనా, జొన్నలకైనా, మక్కలకైనా ఇస్తానమ్మా పండ్లు. అలాగా? అమ్మ ధాన్యానికి కూడా ఇస్తుందటనే. మరి పో, ఇన్ని ధాన్యం ఏదైనా పోసి తీసుకురా పో. పరమాత్మ యొక్క దివ్య దర్శనం జరిగింది ఆ అమ్మగారికి. తీసుకువెళ్ళాడు. మక్కలు, జొన్నలు, వడ్లు అన్ని గంపలు పోస్తే పిల్లవాళ్లకు పండ్లు మీరు ఇచ్చి చూడండి, ఎన్ని పండ్లైనా వాళ్ళు తీసుకుంటారండి. ఒక పండు తీసుకున్నాడు, చేతిలో పట్టుకున్నాడు. ఇంకో పండు ఇచ్చిన తర్వాత చంకలు పెట్టుకున్నాడు. ఇంకో పండు ఇస్తే ఈ పండు చంకలు పెట్టుకున్నాడు. ఇంకో పండు ఇస్తే గిట్ట పట్టుకున్నాడు. ఇంకో పండు ఇస్తే చేత పట్టుకున్నాడు. ఇంకో పండు ఇంకో చేయి పట్టాడు.
ఎన్ని పండ్లు పట్టుకున్నాడు ఆయనే? మొత్తం గంపల పండ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. నా జన్మ ధన్యమైపోయింది అనుకొని మెల్లగా ఆ జొన్నలు, వడ్లు, మక్కలు అన్నీ కలిపి పోసాడని కిందికి చూసింది. ఆయన చూస్తే ఏమున్నాయి? అవి జొన్నలు కావు, మక్కలు కావు, వడ్లు కావు. వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్పరాగాలు, ఇంద్రనీల ప్రవాళాలు, మౌక్తికాలన్నీ. ఈనాటి నుంచి ఇక నువ్వు పండ్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ ధనాన్ని వెచ్చించి సుఖంగా నా ధ్యానం చేసుకుంటూ ఉండు తల్లి. అందుకే ఇచ్చాను ఈ శ్రీమంతం. భగవంతుడు డబ్బును ఎందుకు ఇస్తాడటండి? సుఖాన్ని ఎందుకు ఇస్తాడట అంటే తనను ధ్యానం చేయడానికి ఇస్తాడు. ధ్యానం చేయడం మర్చిపోయామనుకోండి, ఏం చేస్తాడంటే ధ్యానం చేసేట్టుగా మనను తయారు చేస్తాడట ఆయనే. అందుకోసమై భగవంతుడు ఇచ్చినటువంటి దానిలో తృప్తి పడుతూ ఎవరైతే భగవన్నామాన్ని, ఆ భగవన్నామమే చాలా అద్భుతమైన ధనం. ఇప్పుడు గింత నామం చేసిండ్రు మీరు, ఎక్కడన్నా ఖర్చు అయిపోయింది ఆ నామం? నామం చేసిన కొద్దీ పెరుగుతోంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. Krishna
कृष्ण भगवान की जय। वो नमो भगवते वासुदेवाय। श्री हरये नमः। साधुपृष्ठं महाभागा त्वया भागवतोत्तमायन्नूतनशेयस्य शृण्वन्नपि कथामुहुः सतामयं सौरभृतां निसर्गो यथार्थवाणी श्रुतिचेतसामां प्रतिक्षणं नव्य पदच्युतस्य यत् स्त्रिया विटानामिव साधुवार्ता शृण्वाश्रभितो राजा नपि गुह्यं वदामि ते भ्रूयस्निग्धस्य शिष्यस्य गुरवो गुह्यमप्युतः तथाघवधनान्मात्रो रक्षित्स्व वत्सपालकान् सरित्पुलिनमानीय भगवान्निदमब्रवीत् अहोतिरम्यं पुलिनं वयस्य स्वकीलिसम्प मुदुलाच्य बालुकान् स्वटच्छरो गन्धहृतालिपत्रिका ध्वनिं प्रतिद्वानरसद्रुमाकुलं गोपालकृष्ण भगवान्। ఆడుకునేంత కావలసినంత స్థలం ఉంది ఇక్కడ యమునా నది దగ్గర. గోవులు మేసేంత విశాలమైనటువంటి ఒక పచ్చిక భూములు ఉన్నాయి. అద్భుతంగా ఆడుకుంటున్నారట. కృష్ణుణ్ణి అడుగుతున్నారట, కృష్ణ మరి కొంతమంది ఏమో తలుపులు పెట్టుకొని తింటూ ఉంటారు, కొంతమంది ఏమో అందరితో కలిసి తింటూ ఉంటారు, కొంతమంది చూస్తే తినరు, కొంతమంది ముడితే తినరు. ఇది ఏమైనా ఇది ఇట్లా చేస్తుంటారు కదా, నువ్వు కూడా ముట్టుకుంటే తింటావా? నాకు అట్లాంటి ఏమీ లేదు. భక్తితోని ప్రేమతోని ఎవడు పెట్టినా తింటా, ఎక్కడైనా తింటా, ఏమైనా తింటా అన్నాడు. అయితే మరి మనం రేపు బృందావనంలో ఇక్కడ భోజనాలు చేద్దామా అన్నాడు. తీసుకురండి తిందాము అన్నాడు. మరి నువ్వేం తెచ్చుకుంటావు? నేనేం తెచ్చుకుంటారా? మీరు తెచ్చింది నేను తింటాను. ఆలయంలో ఆరోగ్యపుర అర్చకులు తెస్తారా? భగవంతుడు వండుకుంటాడు. అందుకోసం మీరు తీసుకురండి, చూద్దాం ఏమేమి తెస్తారో చూద్దాం అంటే ఒక్కొక్కడు తెచ్చుకున్నాయండి. తెల్లవారే వరకల్లా అందరూ డబ్బాలలో పట్టుకొని వచ్చారట. మీకు తినే పద్ధతి కూడా చెప్తానురా నేను. అట్లాగా తినడానికి కూడా పద్ధతి ఉంటుందా? మరి ఉండదు. మరి తినే పద్ధతి చాలా గొప్పది. ఎవ్వరు ఏ పదార్థం పెట్టినా పారేయకుండా తినాలి, ఒక పద్ధతి. మౌనంగా తినాలి, రెండో పద్ధతి. ఆ తర్వాత శుభ్రంగా తినాలి, పారేయకుండా. పోతే ఎటువంటి విమర్శ లేకుండా తినాలి. ఇది బాగలేదు అది బాగలేదు అనవద్దు తినేటప్పుడు. దాని తర్వాత ఎదుటి వాళ్లకు తినబుద్ధేటట్టు కూడా తినాలి. కొంతమంది తింటుంటే మళ్ళీ అన్నమే నొట్టకూడదు మనకు. కారణం ఏంటంటే వాడు అంత భయంకరంగా తింటాడు వాడు. అందుకోసం ఎదుటి వాళ్లకు తినబుద్ధి అయ్యేట్టు కూడా తినాలి. దాని తర్వాత తిన్నటువంటి విస్తరాకును ఏం చేయాలి? కొంచెం చింపాలి, అందులో వెయ్యాలి. మొదలు కుడి నుంచి ఎడమకు మలవాలి విస్తరాకు. తర్వాత ముందు నుంచి వెనక నుంచి ముందుకు మలవాలి, ముందు నుంచి వెనక్కి మలవాలి. తర్వాత ఎడమ నుంచి కుడికి మలవాలి. జాగ్రత్తగా ఒక్క తుసుర కూడా కింద పడకుండా తీసుకువెళ్ళి బయట వేయాలి. చింపడం ఎందుకండి అన్నాడు. చింపడం అంటే చింపకుండా విస్తర్ని బయట వేస్తే ఒకవేళ పొరపాటున ఆ విస్తరాకును కుక్కలే చింపాయనుకోండి, పాపం వీడి జీవితమే కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది. అందుకే మనం చింపాలి కొంచెం. మరి పళ్ళాలలో తింటున్నది దీనికి ఏమైనా నియమం ఉందా అంటే పళ్ళాలకు ఏం లేదు. విరవకూడదు, వాటిని ఏం చేయకూడదు. వాటిని ఉంచాలి, శుభ్రంగా పోకుండా కడిగి పెట్టాలి. అక్కడ గోపాలకృష్ణ భగవానికి అన్నీ తెచ్చారు. తెల్లవారి వరకు శ్రీకృష్ణుడు ఏది చెప్తే అది ఏమిటది సిద్ధాంతం. తెల్లవారి వరకు డబ్బాలు పట్టుకొని అందరూ వచ్చారట. ఆ ఊళ్ళో విశదుడు అనేటువంటి పండితుడు ఉన్నాడు. వాడు కూడా ఏం చేశాడు? కృష్ణుడు పిలిస్తే పోకపోతే తప్పు, పోతేనేమో అందరు నన్ను ముట్టుకుంటారు. అందుకోసం వీడు ఏం చేశాడు? బ్రహ్మాండమైన కుండ నిండా పాయసం తెస్తున్నాడు. ఇంత కుండ అందరికీ పెట్టడానికి కాదు, వాడు తాగడానికి. అందులో జీడిపప్పులు ఇంకేమిటి ఏమో వేస్తారు కదా పాయసంలో, కాజు కిస్మిస్ పస్తా బాదం అంతా వేశారు. అందరూ ఒక లైన్ అయితే వాడు ఒక లైన్ పట్టిడు. నెత్తి మీద కుండ పెట్టుకున్నాడు.
వాడి వెంబడో ఇద్దరున్నారు. మహా ఆచారం వాడికి. వాడు ముందర ఒక నీళ్లు తల్లుతున్నాడు, వెనుకొక నీళ్లు తల్లుతున్నాడు. వాడు నడుస్తున్నాడట. కృష్ణుడి దృష్టి వాడి మీద పడ్డదట. ఆయన అట్టుపోతున్నాడేమిరా మనతో రాకుండా. బావా ఆయనకు బాగా ఆచారం, ఎవరు చూసినా ముట్టినా తినడు. ఓ అట్టగా, అయితే చూద్దాం. ఏదిరా మీరేమేం తెచ్చారు? ఇగో నేను పెరుగన్నం తెచ్చాను. ఏది చూపెట్టు కొంచెం. తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడట. అరే ఈ పెరుగన్నం ఆ పులిహోరలో కూడా కలిస్తే ఇంకా బాగుంటుందిరా అని వీళ్ళ తీసి నోట్లో వేసుకుని అడవేశాడు. భగవంతుని యొక్క ప్రసాదం లీల అందరికీ అందాలి. ఆఖరి వరకల్లా ఇదంతా ఇట్లా ఉన్నది, అందరూ ముట్టుకుంటున్నారని వాడు చెట్టు చాటుకు పోయి కుండతోని పాయసం అంతా గటగట తాగుతున్నాయట. ఎందుకంటే ఆయన వచ్చి వీళ్ళు ముట్టుకునే లోపల తాగేస్తే ఓ బాధపోతుంది అనుకోని. కుండ మూతి ఎంత ఉంది అంటే ఇంత, వాణి మూతి ఎంత ఉందంటే గింత. మరి గింత అంత మూతి, అంత పెద్ద ధార ఇంత మూతిలో పట్టాలంటే ఎట్లా? గడా తాగుతున్నాడు. దొంగతనాన్ని తాగేవాళ్ళు ఉంటారు కదండి, కింద ఇంత మీద ఇంత పక్కలకింత. ఆ వాడి నోట్లో పడితే మింగలేకపోతే పక్క పొంటి ధార గారుతుంటే ఆ ధారకు వెళ్ళి నోరు పట్టాట పరమాత్మ. ఎంత గొప్పవాడండి స్వామి. నీకు ఎంగిలి గింగిలి ఉన్నాయి కానీ నాకు అవన్నీ ఏమీ లేవురా. అందుకే పంచోచ్ఛిష్టం యథాయజ్ఞం. ప్రతి యజ్ఞంలో కూడా 5 ఎంగిళ్ళు ఉంటాయండి. ఎంగిలి ఉంటేనే యజ్ఞం అవుతుంది. ఏమిటా ఎంగిలి? నదిలోంచి నీళ్లు తెస్తున్నామే, దేని ఎంగిలి అది? చేపల ఎంగిలి. ఎంగిలినా కాదు అది. మరి వాడుతున్నామా లేదా యజ్ఞానికి? అట్లాగే దర్భలు తీసుకొస్తున్నారు. దర్భలు ఎవరు ఎంగిలండి? దర్భగడ్డి పాముల ఎంగిలి. పూర్వకాలంలో గరత్మంతుడు తల్లి యొక్క దాస్య విముక్తి చేయడానికి కోసమై అమృతం తీసుకొస్తే నీ తల్లిని వదిలిపెడతా అంటే దేవేంద్రుడు అన్నట, వాళ్ళకి అమృతం పోయడం ఎందుకు అయ్యా, తెస్తా అన్న కనుక అక్కడ పెడతా, నేను ఇటు పెట్టంగానే కావచ్చు నువ్వు తీసుకుపో. వెంటనే వచ్చాడు దేవేంద్రుడు. కింద పెట్టకూడదు కనుక దర్భగడ్డి మీద పెట్టాడట అమృత కలశాన్ని. పెట్టాడు గరత్వంతుడు, వచ్చాడు ఇంద్రుడు ఆ కలశం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ పాములు చూశాయట, ఈ దర్భలకి ఏమన్నా పట్టుకోకపోయిందా అమృతం అనుకొని అవి నాకితే దర్భలు మహా కత్తుల్లాగా ఉంటాయి కనుక అంతకుముందు ఒక్క నాలుక ఉన్న పాములకు 2 నాలుకలు అయిపోయినాయి. ఎవరెంగిలి? దర్భ, పాముల ఎంగిలి. మరి తేనె వాడుతారు యజ్ఞంలో. తేనె ఎవరెంగిలండి? తేనెటీగల ఎంగిలి. నీళ్లు ఎంగిలేనాయి, దర్భలు ఎంగిలేనాయి, మరి తేనె ఎంగిలేనాయి. పాలు కూడా వాడతారు. ఎవరెంగిలి? పాలు, లేగల ఎంగిలి. మరి మంత్రం చదువుతుంటారు నోటి వెంట, నోటితోనే చదువుతున్నారు కదా మంత్రం. మరి మంత్రం ఎంగిలి కదా. అందుకోసం పంచోచ్ఛిష్టం యథాయజ్ఞం. అంతా ఎంగిలి. మనం అనుకుంటే భగవత్ ప్రసాదం. అందుకోసమే తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా భగవంతుని ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడుక్కోకూడదు. మరి ఏం చేయాలండి? ఏం చేస్తాం కనుక ఇంకేదన్నా పదార్థం వేసుకొని చేయగడుకోవచ్చు, లేదా ఓ గుడ్డకు తుడుచుకోవచ్చు. భగవంతుని ప్రసాదాన్ని తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక కావలిస్తే ఇంకేదైనా తిని చేయగడుక్కోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే భగవత్ ప్రసాదం తీసుకొని క్యూరు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళితే ఏం చేస్తారు? ఆంజనేయ స్వామి యొక్క చందనం తీసి నొస్టికి పెట్టుకోవడం, ఆ గోడకే పెట్టి రావడం. అది ఎంత తప్పు! ఆ గోడకే పూసి వస్తున్నారు. ఎవడన్నా కొంచెం ముసలివాడు ఉంటే వాడిని పంచకు దురుస్తున్నారు. పెట్టుకోవడం మనవంతు. ఇది తప్పులు చేస్తుంటారు. 1,00,000 పూలో 1,00,000 పూలో వస్తుంటామని మొక్కుతారు చాలామంది. వానింట్లో పూల చెట్టు ఉండదండి. ఎవరి పూల చెట్టున్న గోడకు తలుగుంటే ఆ పూలను తెంపకపోయి దేవుని వస్తాడు. పుణ్యం ఎవరికి వచ్చింది? ఇప్పుడు అది ఆ చెట్టున్న వాడికి వస్తుందని మనకు రాదు. కష్టపడి పెంచి పెద్ద చేస్తే. ఇక్కడ తింటున్నాయట స్వామి. బ్రహ్మదేవుడు చూచాట, ఈయనేమిటి, భగవంతుడేమిటి, ఈ ఎంగిలేమిటి, వీళ్ళకేమైనా ఆచారమా వ్యవహారమా ఏముంది గనక ఆయన్నే దినంగా నాకేం తప్పు. అవి చూస్తే నోరు ఊరుతున్నాయి. నోరు ఊరుతున్నప్పుడు ఏం చేస్తామండి? రైల్లో పోతున్నాం, మనం ఎక్కడ తినమని తెలుసు,
రైలు డబ్బాలో కూర్చున్నాడు ఒక ఆయన. అరే ఈ డబ్బాలో మనకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు లేరు, అంత కొత్త అండి. అయితే తీసారా ఇడ్లీ వడ తిందామన్నాడు. ఇంకోటి చూడకపోతే అయిపోయాయి, మనదేమున్నది కనుక. అంటే ఎవరి కోసమే ఆచారం? మన కోసమా, మంది కోసమా? పరమాత్ముడు తింటూ ఉంటే నాకేం తప్పు అనుకున్నాడు. బ్రహ్మదేవుడి ద్వారంగా వెక్కిరించాడు కదా. ఒరేయ్, మీరెవరైనా కూడా పదార్థం రేణువు కూడా మిగలకుండా తినండి అన్నట. తినే పద్ధతి చెప్పాడు. ఏం తెచ్చుకున్నావు నువ్వు? దద్దోయినం, పెరగన్నమా? మరి పెరగన్నం తెచ్చుకుంటే దాంట్లోకి నంచుకొని ఏం తెచ్చుకున్నావురా? ఏం తెచ్చుకున్నా? మామిడికాయ లెక్క తెచ్చుకున్నా. అది ఎట్లా తినాను ఇట్లా నేను చెప్తా. ఈ 2 వేళ్ల మధ్యన మామిడికాయ పెట్టుకో. తినే ట్రైనింగ్ అండి. దీన్ని ఒకసారి హుస్ అని పేరు కొరకు మామిడికాయ, ఈ పెరుగన్నం తిను, ఇగో ఇట్లా తినాలి. నువ్వేం తెచ్చుకున్నావురా? నేనానండి పులిహోర తెచ్చుకున్నా. అలా పల్లీలు ఉన్నాయా? ఏరి పక్కకు పెట్టుకో. ఇగో దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది తినాలి. తినే పద్ధతి కూడా చెప్తున్నానండి భగవంతుడు. తినే పద్ధతి భగవద్గీతలో కూడా చెప్పాడు. ఇక్కడనేమో చమత్కారంగా చెప్పాడు. భగవద్గీతలో ఎట్లా చెప్పాడు? యుక్తాహార విహారస్య. బ్రహ్మదేవుడు చూచాడట, నేను వచ్చే వరకు ఒక్క మెతుకు కూడా లేకుండా చేసినాను కనుక ఇతడు ఎంత గొప్పవాడో చూస్తాను. ఇప్పుడు గోవులను, గోపికలను, గోపకుమారులను, లేగలను అన్నిటిని మాయం చేసి పారేశాడు. ఈ ఎందుకు చేశాయండి మాయమని అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. అయితే ఈ కృష్ణుడు ఒకసారి గోశాలకు వెళ్ళాడు. గోశాలకు వెళ్ళి గోవుల చుట్టూ తిరుగుతూ ఉంటే గోవులు అనుకున్నాయట, మాకు గీ లేగలు పుట్టాయి కానీ ఇంకా కృష్ణుడు అసలు లేగబుట్టి పాలు తాగితే ఎంత బాగుంటుంది. లేగలు అనుకున్నాయట, మా అమ్మకి ఇట్లా ఉంది కనుక కృష్ణుడిలాగా ఉండి పాలిస్తే ఎంత బాగుండేది అనుకున్నారు. అట్టగే గోపకుమారులు అనుకున్నారు. గోపికలు అనుకున్నారు, మాకు పిల్లలు పుట్టారు కానీ గట్లాంటి పిల్లవాడు పుడితే బాగుండు అనుకున్నారు. ఇవాళ అందరినీ దాచివేశాడు బ్రహ్మ. తానే గోవులుగా, తానే గోపికలుగా, తానే లేగలుగా, తానే అన్నీ అయినాడట. అందరి ఇళ్లకు వెళ్ళిపోయాడు స్వామి. ఇక బ్రహ్మదేవుడు నా పని అయిపోయిందని బ్రహ్మలోకానికి వెళుతుంటే బ్రహ్మ కంటే మొదలే వెళ్ళినాడట లోకానికి. ఈయనే బ్రహ్మదేవుని వేషం వేస్తున్నాడు. బ్రహ్మదేవుడు కూడా ఇంకా ఏదన్నా కొంచెం వంక ఉందేమో